నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శాసనసభ అనుబంధ భవనాన్ని గౌరవ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. 3.57 కోట్లతో భవనాన్ని విప్ల కోసం 16 క్యాబిన్లతో మీడియా రూమ్, వెయిటింగ్ హాల్, కిచెన్, డైనింగ్, వాష్రూమ్, సర్వర్ రూమ్లతో పాటు సౌకర్యాలు కల్పించారు. నూతనంగా ప్రారంభించిన శాసనసభ అనుబంధ భవనంలో చీఫ్ విప్ కి కేటాయించిన ఛాంబర్ లో సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, పలువురు ఎమ్మెల్యేల సమక్షంలో ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆసీనులయ్యారు. శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి మహిళా సేవకుల ఆధ్వర్యంలో విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళా భక్త బృందం సామూహికంగా కుంకుమార్చన మరియు చండీ హోమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో ఈ శరన్నవరాత్రుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జాజుల మాల్యాద్రి మాట్లాడుతూ, సకల జీవకోటికి ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవి అనుగ్రహంతోనే ప్రతి మనిషి జీవనం సాగుతుందని, మహిళా భక్త బృందం నియమ నిష్ఠలతో ఈ పూజలు చేయటం శుభ పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది పోటూరి సైదారావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎటుకూరి కృష్ణవేణి, పిడతల రమ, బుర్రా సుజాత, యమ్మని నాగలక్ష్మి, గంగిశెట్టి నాగలక్ష్మి, బద్దిక వెంకటలక్ష్మి, పెరవల్లి శ్రీదేవి, సరోజినమ్మ వంటి మహిళా భక్త బృందంతో పాటు బద్దిక నరసింహారావు, కాకుమాను రామారావు, నెమల్ల పిచ్చయ్య, ఆలయ కమిటీ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై దుర్గా భవాని శరన్నవరాత్రుల సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు వారాహి స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం నందు మరి దేవి శరన్నవరాత్రుల కార్యక్రమాన్ని వైభవపేతంగా ఘనంగా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల కుంకుమార్చన, సాయంత్రం చండీ హోమ కార్యక్రమాన్ని మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి పోట్లూరి సైదారావు దంపతులు, ధనలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అదేవిధంగా మన కమిటీ, అన్నదాన కమిటీ, నిర్మాణ కమిటీ ఏడుగురు కృష్ణవేణి గారు, పిడతల రమా గారు, పెరవల్లి శ్రీదేవి గారు, మరి గంగిశెట్టి నరసింహారావు దంపతులు నాగలక్ష్మి గారు, అదేవిధంగా యమ్మని శ్రీనివాసరావు దంపతులు నాగలక్ష్మి గారు, బొర్రా సుజాత గారు, వెంకటలక్ష్మి బద్దిక, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వామివారి సేవ చేస్తూ మరి భక్తులందరికి కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని సేవ చేస్తున్నారు. వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 3వ రోజు అలంకారం ఈరోజు అన్నపూర్ణాదేవి లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా అన్నపానీయుల సమస్త జీవకోటికి అందేలాగా అన్నపూర్ణాదేవి వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయని నమ్ముతూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్ గా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతినిత్యం కూడా పేదలకు, సాధులకి అన్నదాన కార్యక్రమాన్ని నభూతో నా భవిష్యత్తు లాగా ఈ కార్యక్రమాన్ని మహిళా సేవకుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అమ్మవారికి 11 రోజుల పాటు ఈ యొక్క నవరాత్రి కార్యక్రమాన్ని నిర్వహించుకొని 11వ రోజు అమ్మవారి నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా రేపు 7వ రోజున నవరాత్రుల సందర్భంగా ఆదివారం రోజున భారీ అన్నదాన కార్యక్రమాన్ని మహిళా భక్త బృందం, ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన సేవా బృందం, అన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఆశ్రమ నిర్మాణ సేవకులు, డోనర్స్ అందరికి కూడా మరి పిలవడం జరుగుతుంది. వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మరి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి సహకారంతో ఈ యొక్క ఆశ్రమం 2వ స్లాబ్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి సహకరించిన జీవి రమణ గారికి, పివి సురేష్ గారికి, పోట్లూరి సైదారావు గారికి, నలబోతు రామకోటేశ్వరరావు గారికి, జ్ఞానేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మోటమరి వెంకట నరసింహారావు గారికి, సన్సెట్ లక్ష్మీనారాయణ గారికి, వీరందరూ కూడా ఈ యొక్క స్వామివారి సేవలో మరి అన్ని కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి వినకొండ పట్టణం మొత్తం కూడా అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మరి ప్రతి దేవస్థానంలో కూడా ఉదయం సాయంత్రం మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి దేవస్థానంలో కూడా అమ్మవారి కార్యక్రమాలు దేదీప్యమానంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో కూడా ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టని మన పెద్దలు చెప్తుంటారు. సనాతన ధర్మంలో కూడా అదే ఉంటుంది. అమ్మవారి శక్తి అన్ని వేళలా మరి ఈ ప్రపంచం మొత్తం చాటి చెప్పాలని అమ్మవారి దయతోనే అన్ని కూడా సమస్తం మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్విరామంగా
అన్ని కూడా ముందుకు జరుగుతాయని, మహిళా శక్తి అమ్మవారి దయ ఉంటేనే ప్రతి ఒక్కరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటామని నమ్ముతూ ఈ కార్యక్రమాలన్నింటిని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నట్టు మహిళా భక్త బృందం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాలన్నింటికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అమ్మవారి ఆశీస్సులు. విజయవాడలో ఏపీ ఇరిగేషన్ కార్యాలయం నందు ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన బొల్లాపల్లి మండలం టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెమ్మసాని నాగేశ్వరరావుని, చీఫ్ విప్ జీవి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, సీనియర్ నాయకులు డిఎల్డిఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్, డిడిసిసిబి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొని సత్కరించారు. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మరియు ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ మరియు నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ మరియు శావెల్లాపురం మండలం అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శావెల్లాపురం మండల కేంద్రంలో బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్జీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు అంబేద్కర్ విగ్రహం వద్ద మెగా మండల మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారిని రమ్య, వైద్య సిబ్బంది పాల్గొని సుమారు 50 మంది రోగులను పరీక్షించి వారికి సంబంధించిన మందులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పాడిబండ్ల ఆంజనేయ ప్రసాద్, గుంజా వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాల్జీ జయంతి సందర్భంగా శావల్యాపురం బీజేపీ మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు మరియు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని రమ్య మేడం గారు సహకారంతో ఈరోజు మండల కేంద్రంలో వైద్య శిబిరం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అలాగే భారతీయ జనతా పార్టీ సభ్యుడు పాటిపట్ల ఆంజనేయ ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికీ కార్యక్రమం స్టార్ట్ చేసి 15 నిమిషాలు అవుతుంది. ఇప్పటికే సుమారుగా 10 మంది పేషెంట్లు వాళ్ళ యొక్క సమస్యల్ని వివరించడం జరిగింది. దానికి అనుగుణంగా వైద్యాధికారిని అలాగే సిబ్బంది వాళ్ళకి తగు మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరొక 1-2 గంటల సేపు కొనసాగించి జరుగుతుంది. మరి ఈ సందర్భంగా దీన్ దయాళ్ జయంతి గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. శావల్యాపురం భారతీయ జనతా పార్టీ తరఫున భారత్ మాతాకి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.